మరి అసెంబ్లీలో దాని గురించి మాట్లాడడం ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ మొదటి అడుగు వేసింది. మరి మేము అడుగుతున్నాం బీజేపీ వాళ్ళకు, మీ 17-18 రాష్ట్రాలని చెప్పుకుంటారు కదా, ఎక్కడైనా మీరు దానికి తెలంగాణ విధంగా ఏ అసెంబ్లీలో మీరు తీర్మానం చేసిరా? కానీ ఇక్కడ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్తూ మరి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దాన్ని మాట్లాడడం, చక్కచక్క వెంటనే జరగడం, ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సోదరులందరికీ మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మరి అన్ని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని స్వాగతించారు. మేము కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక మాట ఇస్తారో దానికి కట్టుబడి ఉంటుందనేది మరొకసారి నిరూపితమైంది. మరి కొంతమంది పార్టీలు కేవలం మాట చెప్తారు తప్పితే ఆచరించరు. దానికి అలా కాకుండా కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీలో బీసీ పెంపు రిజర్వేషన్ బిల్లు పాస్ అయినందుకు 42% చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన అని చెప్పేసి ఒక మాట చెప్పారు. ఆ మాట కట్టుబడి మరి సర్వే చేయించడం, అందులో మొన్ననే గతంలో 90.4% అయితే మిగతాది కూడా మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ కూడా నిర్వహించారు. అది అయిపోయిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం చాలా అభినందనీయం. 42% రేపు బీసీకి ఇచ్చినందుకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మరి నిన్ననే మనం చూసాము, ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఒకే గంటలో 13-14 నెలల్లో 300 కోట్ల అభివృద్ధి చేసింది. మేము దానికి మీకేమన్నా చర్చ వేది కానీ ఎక్కడైనా సిద్ధంగా ఉంటాం, ఆధార్ కోసం చూపిస్తాం, ఎక్కడెక్కడనేది ఆ 300 కోట్ల చూపిస్తాం. కానీ మీరు ఏం చేశారు అన్నది మా అందులో చారణ కూడా చేయలేరు. కాబట్టి మీరు మాట్లాడద్దు, ఎమ్మెల్యే గురించి మాట్లాడదు అని మేము ఒకసారి మీకు తెలియపరుస్తున్నాం. దయచేసి ఇక నుంచి అయినా ఎమ్మెల్యే గురించి మరి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మొన్న బీజేపీ నాయకులు గౌరవ మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ విజయ్ సార్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అది కరెక్ట్ కాదు. మరి వాళ్ళ స్థాయిని మించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే, ఒక ఎమ్మెల్సీ పదవి అధికారంలో ఉండి 3 సంవత్సరాల నుండి వదులుకున్నటువంటి వ్యక్తి, ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన గురించి వేరే రకంగా మాట్లాడితే మరి అది మీకే వదిలేస్తున్నాం, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే గురించి చెప్పాలనుకుంటే చాలా చెప్పచ్చు, కానీ మరి ఆ విధంగా ఆయన ఒక ఇటుకబట్టిల ఎమ్మెల్యే ఆ విధంగా చెప్పేసి బీజేపీ వాళ్ళు వాళ్ళ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. మరి బీజేపీ వాళ్ళకు మేము అడుగుతున్నాం, మీరు మీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎక్కడ కూడా ఈ తెలంగాణకు చేసినప్పుడు అభివృద్ధి లేదు. మరి గత మీరు కూడా రేపు మాపైతే 1 ఇయర్ కాలం అవుతుంది, 10 నెలల అవుతుంది. గతంలో కూడా మీరు 10 సంవత్సరాలు ఇప్పుడంటే మరి మేము చాలా చెప్తున్నాం. మీరు ఇప్పుడు మొన్న 8 మంది పార్లమెంట్ సభ్యులు మరి తెలంగాణకు ఏం తీసుకొచ్చారో మీరు ఒకసారి ఆలోచన చేయాలా. ఇలా బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలపైన మొత్తం చిన్న చూపు చూస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం ₹1 కట్టే ట్యాక్స్కు వాళ్ళు మనకు కేవలం 47 పైసలు మాత్రమే నిధులిస్తుంది. మరి అదే గుజరాత్ కావచ్చు, అదే బీహార్ కావచ్చు, అదే ఉత్తరప్రదేశ్ కావచ్చు, వాళ్ళు ₹7-8 ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ మరి ఈ మన బీజేపీ ఎంపీల వైఫల్యమా? మరి ఏదో మీరు ఆలోచన చేసుకోవాలి, తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఏం లేదు. కానీ అదే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారు ఈ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో సుమారు 300 కోట్లు రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో దాని గురించి మాట్లాడడం ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ మొదటి అడుగు వేసింది. మరి మేము అడుగుతున్నాం బీజేపీ వాళ్ళకు, మీ 17-18 రాష్ట్రాలని చెప్పుకుంటారు కదా, ఎక్కడైనా మీరు దానికి తెలంగాణ విధంగా ఏ అసెంబ్లీలో మీరు తీర్మానం చేసిరా? కానీ ఇక్కడ తెలంగాణలో
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్తూ మరి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దాన్ని మాట్లాడడం చక్కచక్క వెంటనే జరగడం ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సోదరులందరికీ మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మరి అన్ని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని స్వాగతించారు. మేము కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక మాట ఇస్తారో దానికి కట్టుబడి ఉంటుందనేది మరొకసారి నిరూపమైంది. మరి కొంతమంది పార్టీలు కేవలం మాట చెప్తారు తప్పితే ఆచరించదు. దానికి అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ